మనకు రోగాలు చాలా మటుకు వస్తూనే ఉంటాయి కదా, చాలా మటుకు రోగాలు వస్తూ ఉంటాయి, జబ్బులు వస్తూ ఉంటాయి. ఆ జబ్బులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సాధారణంగా మనం లోకంలో ఉన్నట్టు వారైతే జబ్బులు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, వాటికి ట్రీట్మెంట్ చేసుకుంటారు. మళ్ళా కొంచెం ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తే మన క్రైస్తవులంగా విశ్వాసులు కొంతమంది ఏం చేస్తారు? కొబ్బరి నూనె తీసుకొని వచ్చుకొని ప్రార్థన చేసి దైవజనం ద్వారా ప్రార్థన చేయించుకొని ఇప్పుడు మళ్ళీ మనమే ప్రార్థన చేసుకొని దాన్ని ఎక్కడైతే బాగుంటుందో ఆయాసం ఉంటే దమ్ములకు రాసుకుంటాము, కడుపు నొప్పి ఉంటే కడుపుకు రాసుకుంటాం, తలనొప్పి ఉంటే తలకు రాసుకుంటాం, ఇంకా ఎక్కడెక్కడ నొప్పులు ఉంటే అక్కడ రాసుకొని ప్రార్థన చేసుకుంటాం. అయితే స్వస్థత దేని వల్ల జరుగుతుంది? చెప్పండి ఇంకోసారి చెప్పండి. స్వస్థత దేని వల్ల జరుగుతుంది? మన విశ్వాసాన్ని బట్టి స్వస్థత జరుగుతుంది. అయితే ఇప్పుడు స్వస్థతలు ఎక్కడ పొందుతున్నాం? మనం లోకంలో పొడుగుతున్నాము, దైవజనంలో పొడుగుతున్నాము, లేదా నూనెలో పొడుగుతున్నాము, నూనెలో వెతుకుతాం. స్వస్థత చేసేవారు ఎవరు? దేవుడు మాత్రమే స్వస్థపరచు దేవుడు. ఎవరు లోకంలో వేరే ఎవరు స్వస్థపరచలేరు. ఇది చెప్తాను, ఏ దైవజనుడు స్వస్థపరచలేడు, ఏ నూనె స్వస్థపరచలేదు, ఏ మాట స్వస్థపరచలేదు. నీ జీవితంలో స్వస్థత కార్యము జరగాలంటే, నీ జీవితంలో స్వస్థత జరగాలంటే అది దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది, వేరే ఎక్కడి నుండి కాదు. దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది. చేయగలుగుతండి. లేకపోతే దైవజనుని ద్వారా మాత్రమే జరుగుతుందని చేయగలుగుతండి. నూనె ద్వారా మాత్రమే జరుగుతుందని చేయగలుగుతండి. మనం విశ్వాసం పూర్తిగా దేవుడిపైన ఉంచాలి. కానీ ఈనాటి సమాజంలో నేడు మనం చూస్తూ ఉంటే విశ్వాసాన్ని దేవుడి పైన కంటే లోకంలో ఉన్నటువంటి మనుషుల పైన, వారు చేసే ప్రార్థనల పైన, వారు చేసి ఇచ్చే నూనె పైన విశ్వాసాన్ని చూపిస్తున్నారు. దేవుడి పైన విశ్వాసం చూపించడం లేదు. మనకి ఏదైనా బాగోవాలంటే ఆ చర్చికే పోవాలి, ఆ దైవజనం దగ్గరికే పోవాలి, లేకపోతే ఆ సారిగా పోవాలి, ఆ టెంపుల్కే పోవాలి. అక్కడే స్వస్థతలు జరిగేది, ఇంకెక్కడ జరగవు. లేదా ఆ పాస్టర్ గారు స్వస్థత వరం ఉండేది. ఆ పాస్టర్ గారు చేస్తేనే దేవుడు స్వస్థత ఇస్తాడు, వేరెవరు చేస్తే ఇంకెవరికి. విశ్వాసం ఎక్కడ మళ్ళించాం? చర్చిల పైన మళ్ళించాం, దైవజనుల పైన మళ్ళించాం, నూనె పైన మళ్ళించాం. కానీ దేవుడి పైన లేదు విశ్వాసం. దేవుడి పైన మొదటిగా మనం విశ్వాసం కనపరచాలి. స్వస్థపరిచేది దేవుడు మాత్రమే. లోకంలో నిన్ను ఊరికే అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేస్తారేమో, అప్పుడప్పుడు ఏదో నూనె మంత్రించినట్లు ఊరికే నూనె ప్రార్థన చేసి ఇస్తారేమో, అప్పుడప్పుడు పరామర్శిస్తారేమో. నీ లోపల అంతరంగంలో దూరి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఎవరు క్లీన్ చేయలేరు. అది చేసే దేవుడు మాత్రమే. దేవుని మాత్రమే విశ్వసించాల, మనుషులను కాదు, నూనెను కాదు, స్థలాలను కాదు, దేవుడిని విశ్వసించాలి. దేవుడే స్వస్థత కార్యములు జరిగించేది, వేరే ఎక్కడ కూడా లేదు. ఒకవేళ మనం మనుషుల వైపు చూస్తుంటే, నూనెనే ఆధారం చేసుకుని ఉంటే, స్థలాన్నే ఆధారం చేసుకుని ఉంటే మనం ఏమాత్రం కూడా క్రైస్తవం కాదు. ఇది కూడా గ్యారెంటీ. ఏదో అప్పుడు ఒకటే వచ్చిపోయినాను, అప్పుడు ఒకటే పొందుకుని పోయి వచ్చిన మాత్రమే అవుతాం. అర్థమవుతుందా? నిన్ను విశ్వాస జీవితంలోకి నడిపించడానికి, నిన్ను ఒక విశ్వాసగా మార్చడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను ఎన్నుకొని ప్రభువులో నిలబెట్టడానికి వాడుకున్న పాత్ర మాత్రమే ఒక పాస్టర్ గారు, వాడుకున్న పాత్ర మాత్రమే ఒక నూనె, వాడుకున్న పాత్ర మాత్రమే ఒక స్థలం. ఏది చేసినా దేవుడు మాత్రమే. దయచేసి గమనించండి, వేరెవ్వరూ చేయలేదు. విశ్వాసం మనుషులపై నుండి తీసివేసి, నూనె పై నుండి తీసివేసి, స్థలం పై నుండి తీసివేసి దేవుని పైన మాత్రమే మీరు విశ్వాసం చూపించండి. దేవుడే స్వస్థత చేసేది, మనుషులు కాదు. మనము ఒకవేళ ఆ ప్రార్థనలు ఆ దైవజనులు చేసిన, ఆ నూనె చేసిన, ఆ స్థలంలో చేసిన, ఏ నామములు చేస్తారు ప్రార్థనలు?
యేసు నామములో, దేవుని నామములో చేస్తాను. ఎందుకంటే ఆ నామములోనే స్వస్థత ఉంది, ఆ నామములోనే విడుదల ఉంది, ఆ నామమే స్వస్థపరిచేది, ఆ నామమే విడుదల ఇచ్చేది. ప్రపంచంలో క్రైస్తవులుగా ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా యేసు నామములోనే అంటాడు, ఏ స్థలంలో పోయినా యేసు నామంలోనే అంటాడు, ఏ నూనె ఇచ్చినా యేసు నామంలోనే ఇస్తాడు. కానీ నా నామంలో ఇస్తాడు ఎవరైనా? ఎవరైనా ఇచ్చారు నా నామంలో నేను నీకు చేస్తున్నాను అని? మరి ఎందుకు? భక్తి జీవితం ఎక్కడ, ఎవరిపై చూపిస్తున్నాం మనం? నువ్వు మనుషులను నమ్ముకుంటూ ఉన్నట్లయితే, మనుషులపైనే విశ్వాసం చూపిస్తూ ఉన్నట్లయితే ఈ రోజు ఉంటారు, రేపు పోతారు. ఆ మనిషి బుద్ధి ఎప్పుడు కూడా ఉంటుందా? మనుషుల బుద్ధి ఎట్లాంటిది? అందరూ అంటారు ఇప్పుడు ఒక బుద్ధి ఉంటుంది, ఇంకోసారి ఇంకో బుద్ధి ఉంటుంది. ఇప్పుడు నాకు కానికి ఇచ్చినారనుకో, బా నీ కుటుంబం దీవించబడిన కాక అంటారు మామూలుగా లోకంలో. అదే నువ్వు నా కానికి ఇవ్వాలంటున్నా అనుకో, చూస్తా 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 ఇస్తాయో 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 ఇస్తాయో, ఎప్పటికీ ఇవ్వకపోతే నీ దగ్గరకు వచ్చేదే మానేస్తా. మరి బుద్ధి ఉంటుండాలి కదా. ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మా వందనాలు ప్రైజ్లా, అయ్యా వందనాలు ప్రైజ్లా, దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నాడు. మరి కొద్ది రోజులు కానికి ఇవ్వబోయేసరికి, కొద్ది రోజులు పట్టించుకోబోయేసరికి మళ్ళీ ఎందుకు రావట్లేదు? ఎందుకు పరిగణించడం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు? ఒక బుద్ధి లేదు, స్థిర బుద్ధి లేదు. జస్ట్ ఆయన ఏదో వచ్చినాడు చేసినట్టు పోయినాడు మాత్రమే. కానీ స్థిరంగా ఉండే దేవుడు నేను ఇప్పుడు మంచిగా ఉండేవారే దేవుని ద్వారా ఎన్నుకోబడినటువంటి వారు, కొద్దిగా మంచి మాటలు చెప్పేవారే దేవుని చేత ఎన్నుకోబడి వారి ద్వారా కార్యాలు జరుగుతాయి. మామూలుగా ఉండేటువంటి వాళ్ళు ఏం శక్తి లేదు, మామూలుగా ఉండేటువంటి వాళ్ళు ఏమంత పవర్ లేదు. ఏదో వచ్చినారు, ప్రార్థన చేసినారు, పోయినారు, వాక్యం చెప్పినారు. అలా మనుషులు చూసినప్పుడు వాడు ఒకవేళ నేను దూరం పెట్టేశాడు అనుకో, వాడితో కూడా నీ విశ్వాసం కూడా దూరం అయిపోతాయి దేవుడి మీద. అదే దేవుడి మీద విశ్వాసం పెడితే మనుషులు ఎంతమంది నీ దగ్గర వచ్చిపోతూ ఉన్నా దేవుడి మీద విశ్వాసం ఎప్పుడు స్థిరంగా ఉండదు. నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలను బట్టి ఇంకా 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 మరింత విశ్వాసం పెరుగుతూనే ఉంటుంది, కానీ తక్కువ కాదు. మన విశ్వాసం ఎవరి పైన వచ్చారు? దేవుడి పైన వచ్చారు. ఎక్కడ పోయినా ఆయన నామంలోనే ప్రార్థన చేస్తారు, ఎక్కడ పోయినా ఆయన మాత్రమే స్వస్థపరుస్తాడు. ప్రభు నామం అతనికి నూనె రాసేదానికి అతని వరకు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసంతో చేసే ప్రార్థన. ఆ ప్రార్థన యేసు నామములోనే, ఆయన నామములోనే అంగీకరింపబడుతుంది. యేసు నామము లేకుండా ఏ ప్రార్థన కూడా అంగీకరింపబడదు. ఆయన నామములో ప్రార్థన అంగీకరించింది. నీకు జరిగే స్వస్థతను బట్టి ఇక్కడ కిందలో పైన వాళ్ళు చూసుకుంటే సంఘ పెద్దలను పిలిపించుకొని ప్రార్థనలు చేయించుకోవాలంటున్నాడు. నిన్ను స్వస్థపరచాలని సంఘ పెద్దలు కూడా పిలిపిస్తాడు. నిన్ను స్వస్థపరచాలని ఇంకా ఇరుగు పొరుగు వారిని వేసి ఇంకా అందరూ పిలిపించి వారి ద్వారా ప్రార్థనలు చేయించి నీకు స్వస్థత దయచేస్తాడు. అందరూ ఒక పాత్రగా వాడుకుంటాడు నిన్ను ముట్టాలని, నిన్ను చేయాలని. లేదు నువ్వు అలానే ఉండాలని అంటే ఎంతమంది ప్రార్థన చేసినా జరుగుతుంది. అది దేవుని చిత్తం అయితే. నువ్వు విశ్వాసం చూపించబడిన నీ జీవితంలో కార్యం జరుగుతుంది. మరి చాలా చోట్ల ఉన్నారు కదా, చాలా అద్భుతాలు జరుగుతాయి, చాలా స్వస్థతలు జరుగుతాయి, అద్భుత ఆశ్చర్యాలు జరుగుతాయి అని చాలా ప్లేసెస్ ఉన్నారు. పోయిన వాళ్ళందరికీ స్వస్థతలు జరుగుతున్నాయా? పోయిన వాళ్ళందరికీ విడుదల జరుగుతున్నాయా? పోయిన వాళ్ళందరికీ అద్భుత ఆశ్చర్యాలు జరుగుతున్నాయా? ఒకవేళ మనము బాగా పరిశీలించి క్యూ కట్టుకొని అన్ని జరిగిన వాళ్ళు ఇక్కడ, జరగని వాళ్ళు ఇక్కడ నిలబడండి అంటే ఏ వరుసలు ఎక్కువ ఉంటారు? జరగలేని వరుసలు ఎక్కువ ఉంటారు. మరి అంటే అప్పుడు దేవుడు చేయలేదనే, దేవుడికి చేత కాదనే. దీని ద్వారా కూడా మనం ఎలా చేస్తున్నాం? దేవుడిని డిసైడ్ చేస్తున్నాం. దేవుడు ఈయనకు మాత్రమే వరం ఇచ్చాడు, ఈయన ద్వారా మాత్రమే జరుగుతుందని దేవుడిని ఎట్లా డిసైడ్ చేస్తున్నాం? దేవునికే తిరుగు తెలుస్తున్నాం దేవుడు ఎట్లా ఓడమని. సంగమా, ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు ఏది మన జీవితంలో ఏది జరగాలన్నా దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది, ఎవ్వరి ద్వారా జరగదు. ఇది గుర్తించుకోండి మనసులో. ఎందుకంటే వాక్యం తప్పుపోదు,
మనుషుడు ఇప్పుడు ఒకలా ఉంటాడు, ఇంకోసారి మారుతాడు. సేవకుడు ఇప్పుడు ఒకలా ఉంటాడు, ఏమి లేనప్పుడు అడిగి మనకుంటాడు. కొద్దిగా హోదా వచ్చేసరికి ఆయనకు మాట్లాడటమే ఒక గొప్ప ఇదిగా ఫీల్ అయిపోతారు. వాళ్ళ స్టేజ్ కొద్దిగా పెరిగేసరికి మమ్మల్ని మించిన సూపర్ తోపు ఎవరు లేరు. వారి మాటలు కోళ్ళు దాటాయి. వారి యొక్క లైఫ్ స్టైల్ ఇంకా వేరే వేరే లెవెల్లో కొన్ని కోటీశ్వరులు వాళ్ళ దేశ ప్రధానులు మెయింటైన్ చేసినట్లు చేస్తారు. వారి చివరికి నీతో మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నారు. వారిపై నువ్వు విశ్వాసం ఉంచుకున్నావంటే నీ విశ్వాసం ఏదో రోజు నీరు గారిపోతుంది, నీకు లాభం కూడా ఏది ఉండదు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరచును, ప్రభు అతని లేపును. మళ్ళీ ఎవరు లేపుతారంటున్నారు ఇక్కడ? ప్రభువే లేపుతాడు. దైవజనులు లేపుడు, నువ్వు లేపుడు. ప్రభువే లేపేది. నీ చేయబట్టేదైనా ప్రభువే, నీకు మేలు చేసేదైనా ప్రభువే, నిన్ను లేవు నిలబెట్టేదైనా ప్రభువే, నిన్ను దిగించేదైనా ప్రభువే, నిన్ను ఆశీర్వదించేదైనా ప్రభువే. కొంతమంది మొక్కుకొని ఆ ప్లేస్ పోతేనే నాకు బాగలేదు, ఆ ప్లేస్ పోతేనే నేను ఆశీర్వదింపబడుతుంది. అవన్నీ లోకంలో ఉన్న వాటిని మళ్ళా క్రైస్తవ్యంలోనే తీసుకొని వస్తున్నారు మన వాళ్ళు. లోకంలో ఉండే మళ్ళా క్రైస్తవ్యంలో తీసుకొని వచ్చి అది ఇది ఒకటే అని చూపిస్తున్నారు. దేవుడు అంటారు, మీరు లోకానికి వేరే రక్షణ పొందండి, మీరు లోకానికి ముప్పు, మీరు లోకానికి వెలుగు, లోకానికి మీకు సంబంధం లేదు, విశ్వాస విశ్వాసికి పొందడం లేదు, మీరు వేరు మీరు వేరు మీరు వేరు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తే లేదు మేము అదే, లేదు మేము అదే అని అదే స్థలము, అదే పాస్టర్, అదే ప్లేస్, అదే నువ్వు కాదు, ఆయనే ఆయనే ఆయనే. ఆలోచించి